హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెక్స్. నిన్న నైటే ఒక మూవీ చూసా. ఆ మూవీ నేమ్ వచ్చేసి బెలరీనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్. ఈ మూవీ మనకి జాన్ విక్ సిరీస్ కంటిన్యూ అవుతున్న టైం లైన్ మధ్యలో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ మూవీలో మన అనా డి ఆర్మస్ గారు ద బ్యూటీ యాక్ట్ చేశారు. ద బ్యూటీ ఇన్ యాక్షన్ సీన్స్ అన్నమాట. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ని చంపేసి తనని తీసుకెళ్ళిపోతారు. అండ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ని చంపినందుకు వెంజెన్స్ కోసం రిటర్న్ వస్తూ ఉంటుంది. ఎవరు చంపారు అండ్ ఏ ట్రైబ్ వాళ్ళు చంపారు వాళ్ళని కనిపెట్టి చంపడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ జాన్ విక్ మూవీ చూసిన వాళ్ళందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు. సో వాటి గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మూవీలో మన జాన్ విక్ మావ కూడా ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకటే మూవీలో ఉంటారు కానీ సపరేట్ టైమ్ లైన్స్ అన్నమాట. అంటే వీళ్ళ టైం లైన్ లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టైం లైన్ లో వీళ్ళు ఉంటారు. సపరేట్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరు ఓవర్లాప్ ఎలా అయ్యారు అండ్ వాళ్ళిద్దరు ఎలా ఫేస్ అయ్యారు అనేది మనకి మూవీలో చూస్తాం. అండ్ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఇట్ వాస్ డీసెంట్ అని చెప్తా. అండ్ కంప్లీట్లీ నాట్ ఓవర్ ద టాప్ అని చెప్పను. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సంథింగ్ ప్లాట్ అంతా చేంజెస్ చేసుకుంటూ అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం స్ట్రైట్ ద లైన్ ఉంటుంది, సర్వైవల్ టైప్లో. అండ్ మనకి అంతే ఉంటుంది స్టోరీ. అండ్ నేను ఓవర్ ద టాప్ అని చెప్పను, కానీ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అని చెప్తా. ఎందుకంటే జాన్ విక్ మూవీ అంటే అందరూ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ప్రాపర్ స్టోరీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, మెలో డ్రామా, కో డ్రామా ఇవన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. కానీ నాకైతే ఇందులో మరీ అంత ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు అనిపించింది. మన సిస్టర్ సెంటిమెంట్ అయినా కూడా, ఫాదర్ కోర్ సెంటిమెంట్ అయినా, అండ్ మన జాన్ విక్ మావ కూడా కొంచెం వచ్చి మధ్యలో ఉంటాడు. సో అది కూడా మనం తన సీక్వెన్స్ కూడా చూడొచ్చు. తను వచ్చినప్పుడు మాత్రం స్క్రీన్ మీద ఒక జయ అనే టెంప్లెట్ లాగా లేస్తూ ఉంటుంది. అండ్ బెలరీనా అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డాన్సర్ అన్నమాట. ఒక బెల్లీ డాన్స్ అంటాం కదా, ఆ టైప్లో ఒక కైండ్ ఆఫ్ డాన్స్ అది. ఆ డాన్స్ మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి, ఇంకా తెలుసుకుంటాను నేను కూడా. నాకు అంత కంప్లీట్గా తెలియదు దాని గురించి. అండ్ కమింగ్ టు యాక్షన్ సీక్వెన్సెస్, మన పాప చాలా బాగా చేసింది. లైక్ అంత క్యూట్గా చంపడం ఏంటో అంత తిట్టకండి, బట్ చాలా క్యూట్గా చంపింది. తనకి లైక్ ఒక అమ్మాయి ఫైట్ చేస్తే ఎంత స్ట్రగుల్గా ఫైట్ చేస్తుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ నాకు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా నచ్చాయి. అంటే ఇది మనం ఒక ఫీమేల్ వెర్షన్ ఆఫ్ జాన్ విక్ టైప్లో చూడొచ్చు. చాలా బాగుంది. అండ్ మనకి మరీ అంత తోపని చెప్పను కానీ ఒక జాన్ విక్ వరల్డ్ నుంచి వచ్చిన మూవీ బాగుంది అంతే. ఓవరాల్గా నాకేలా అనిపించిందో చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేసాను, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అని అడిగితే జాన్ విక్ లవర్స్ మీరు వెళ్ళొచ్చు, మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఫర్ కామన్ ఆడియన్స్ మీకు యూ హ్యావ్ అదర్ చాయిసెస్ అని చెప్తా. ఎందుకంటే మీరు అంత వెళ్ళిన తర్వాత అంత హై ఫీల్ రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ముందు సినిమాలు చూడకుండా చక్కగా వెళ్ళి జాన్ విక్ మూవీ కదా అని చెప్పేసి థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఏమర్థమైతే చెప్పండి. జాన్ విక్ వరల్డ్ అర్థమైన వాళ్ళు, జాన్ విక్ వరల్డ్ తెలిసిన వాళ్ళు వెళ్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఓకే వీళ్ళు ఈ క్యారెక్టర్ కదా అని అనుకోవచ్చు. అంటే ఇద్దలోదు అల్లుడి పేరు సోమలింగం అంటారు కదా, ఆ టైప్లో అన్నమాట. వేరే పదాలు వచ్చినాయి కానీ సెన్సార్ అవుతుంది అని చెప్పి చెప్పలేదు. సో ఇది మ్యాటర్. అండ్ ఇంతే. అండ్ ఈరోజు చాలా ఓటీటీ రిలీజ్లు వచ్చినాయి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. రేపు ఇస్తా వీడియో అది మోస్ట్లీ, ఎందుకంటే ఈరోజు బుద్ధివంతుని బయటికి వెళ్ళాలి. సో అంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేసుకోవట్లేరు, చూడట్లేరు, చూసినా లైక్ చేయట్లేరు, ఎందుకు? సో థ్యాంక్ యూ అండ్ we will see another video. Bye, mom.